సండే అయితే ఇలా వచ్చి అలా వెళ్ళిపోయినట్టే ఉంటుంది. ఎందుకనో తెలీదు గానీ చాలా ఫాస్ట్‌గా గడిచిపోతుంది సండే మాత్రం. ఇంకొంచెం సేపు ఉంటే బావుండు అనిపిస్తుంది. మిగతా అన్ని రోజులు ఫాస్ట్‌గా గడవు. సండే మాత్రమే ఫాస్ట్‌గా గడుస్తుంది. అదేంటో అర్థం కాదు. రిలాక్స్ అయినట్టే ఉంటుంది. కానీ ఆ రోజు ఎక్కువ స్ట్రెయిన్ అవుతాము. అదేంటో మరి. ఇంకేముంది మండే రానే వచ్చింది. ఇక మండే మార్నింగ్ నుంచి రొటీన్ పిల్లల్ని స్కూలుకి పంపుకోవాలి గదా! ఇక లెగడం, ఇంటి పని, వంట పని, టీ పెట్టుకోవడం, టిఫిన్‌లు చేయడం, లంచ్ బాక్సులు ప్రిపేర్ చేయడం. అయితే నేనొచ్చేసి ఈరోజు మార్నింగ్ అయితే గోధుమరవ్వ ఉప్మా చేశాను. మాకైతే టీ పెట్టేసేసుకున్నాను. ఈ ఉప్మా తినేసిన తర్వాత పిల్లలకైతే లంచ్ బాక్సులయితే ప్రిపేర్ చేశాను. రైస్ అయితే కడిగి ఓ పక్కన పెట్టేసేసుకున్నాను. ఆ రైస్‌తో పాటు ఈరోజైతే మాత్రం నేను బంగాళదుంప, వంకాయ, టమాటా, ములక్కాయ కాంబినేషన్ కర్రీ అయితే కలిపి పెట్టి వండేశాను. ఈరోజు బాక్సులకైతే అదే కర్రీ పెట్టేసేస్తాను. ఈరోజైతే నా మెనూ ఇదండి మధ్యాహ్నం లంచ్‌కైతే మాత్రం. నిన్నైతే నేను మా పిల్లోడిని హాస్టల్ దగ్గరికైతే తీసుకెళ్ళి రిటర్న్ తీసుకొచ్చానని చెప్పాను గదా! వాడిని ఎందుకు రిటర్న్ తీసుకొచ్చానంటే, అక్కడ వెళ్ళంగాల్నే పిల్లలైతే ఎవ్వరు లేరు. పిల్లలైతే రావడానికి 2 డేస్ పడుతుందని చెప్పి అక్కడ సూపర్వైజర్ అయితే చెప్పారు. సో, అందుకే నేనైతే వాడినైతే రిటర్న్ తీసుకొచ్చాను. మమ్మీ నేనుండను ఎవ్వరు లేరు కదా! అని వాడైతే ఏడ్చేశాడు. ఇక ఎందుకులే పిల్లోడిని ఒక్కడినే ఇబ్బంది పెడతామని చెప్పి తీసుకొచ్చాను. ఇంకో 2 డేస్ ఆగైతే వాడిని మళ్ళీ హాస్టల్‌లో దింపేయాలి. వాడైతే ఫుల్ హ్యాపీ అన్నట్టు. అబ్బా! నాకింకా 4 డేస్ అయితే హాలిడేస్ వచ్చినాయి అని చాలా ఫుల్ ఖుషి అవుతున్నాడు. ఇక ఈ 4 రోజులైతే మాత్రం వదిలిపెట్టకుండా వాడికైతే ఏదో ఒకటి వర్క్ అయితే నేర్పించాలి. మంచిగా బుక్స్ అయితే తీసుకొచ్చాను ఫ్రెండ్స్. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.